పూర్వకాలంలో అండి అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అదే రీతిగా 1990లో మా అమ్మ వాళ్ళ కాలంలో కూడా చక్కగా అరిసెలుగా పాకానికండి ఈ పెద్ద రోట్లోన ఎటువంటి అలుపు లేకుండా చాలా చక్కగా దంచారండి. మేము చిన్నపిల్లలప్పుడు అరిసెలు పాకం చేయాలంటే ఈ పెద్ద రోట్లోనే చక్కగా దంచేవాళ్ళు. మరపిండి వేయించేవాళ్ళుగా తిరిగిపోతాయని అరిసెలు. వాళ్ళు ఆ రోజుల్లో కల్తీ లేని ఆహారం తిన్నారు కాబట్టి ఇంత ఎనర్జీగా చక్కగా అలుపు లేకుండా ఈ యొక్క అరిసెల పిండిని ఈ 2024 సంవత్సరం వచ్చేసరికండి అమ్మమ్మ నానమ్మ అమ్మ వాళ్ళ కాలంలో ఉన్నంత ఎనర్జీ మాకు లేనప్పటికీ ట్రై చేసామండి. ప్రతిసారి మనం రెడీమేడ్గా తెచ్చుకుంటాం కదా, ఈసారి ఈ పెద్ద రోట్లో దంచి మన పిల్లల కోసం అరిసెలు తయారు చేయాలని చెప్పేసి మేము ట్రై చేసాము. అలసిపోయాము అయినా కానీ ట్రై చేసామండి. ఆ రోజుల్లో అయితే నానమ్మ వాళ్ళు జొన్నలు కానీ సజ్జలు కానీ ఒడ్లు కానీ రోట్లో దంచి ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు ఫ్రెష్గా వారు తయారు చేసుకొని తినేవాళ్ళు అంటండి. అంత ఎనర్జీ లేనప్పటికీ మేమైతే ట్రై చేసామండి అరిసెలు చేయడం కోసం. ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి